ఎంత దుర్మార్గం. ఈ పొద్దున్నే సుధారం పోలీసు వాళ్ళు వచ్చారు. ఏం సార్ అని అంటే మా పని మేము చేస్తాం సార్ అంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. వీళ్ళు వెనకాల ఎవరు ఉన్నారు ఏమన్నట్టు? ఈ ఉద్యమాన్ని అణిచివేయాలనుకుంటే బండి సంజయ్ ఖబర్దార్ బండి సంజయ్ హెచ్చరిస్తా ఉన్నా. నా తల్లిని ఏడిపించావు ఈ రోజు. నేను వస్తుంటే మా అమ్మ గోడు నేర్చుంది. 3 గంటలకు అర్ధరాత్రి ఏం నేరం చేసేవాడిని. దేశాన్ని దోచుకున్న దొంగల్ని పట్టుకోవడం చేత కాదు ఈ విధవలకు. పోలీసులు అలా అనొద్దులేండి, అంత హార్ష్గా మాట్లాడొద్దు. ఈ రాజకీయ నాయకులకు అంటున్నాను నేను. దేశాన్ని దోచుకున్నటువంటి విధవల్ని పట్టుకోవడం చేత కాదు సార్. ఏం పాపం చేశాం సార్ మేము? కాదు సార్, వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏమనలేదు, నన్ను ఏమనలేదు. వచ్చారు పోలీసులు వచ్చారు, ఇలా రమ్మని చెప్పి ఏమో వాళ్ళని పైనుంచి ఒత్తిడి వాళ్ళకు, వాళ్ళ పని వాళ్ళు చేశారు. అంటే ఇప్పుడు ఎవరి పని అంటారు ఇది? ఓ పక్క మీరు బండి సంజయ్ అంటున్నారు, లేదంటేనేమో పైన మోదీని అమిత్ షా కూడా అంటున్నారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వెనకాల ఉంది ఎవరు సార్? ఈ ఉద్యమాలు చేస్తుంటే వీళ్ళ పంచం చేరింది ఎవరు సార్? వాళ్ళు అడక్క ముందే పోయి మద్దతు ఇచ్చింది ఎవరు సార్? బండి సంజయ్ గారు, లేకపోతే కిషన్ రెడ్డి, మాధవిలత, వీళ్ళు హోంమంత్రి ఆయన కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేపిస్తుందంటారా? వాళ్ళ మాట వింటుందంటారా? అదే సార్ కాంగ్రెస్ గవర్నమెంట్. అదే ఆయన కూడా ఆర్ఎస్ఎస్ రక్తం నుంచి వచ్చినోడే కదా. ఆర్ఎస్ఎస్ రక్తము మీరు బండి సంజయ్ ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నా, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు చచ్చిపోతున్నా, వాళ్ళ బాధ వినకుండా, వాళ్ళ గోడినకుండా, రోడ్లు ఎక్కుతున్నటువంటి స్వర్ణకారులు, రోడ్లు ఎక్కినటువంటి వయసులు, వీళ్ళ గోడు వీళ్ళ బాధ వినొద్దు. వాళ్ళ తరఫున మాలాంటి సామాజిక ఉద్యమకారులు మాట్లాడొద్దు. ఏం చేయాలి? నువ్వేం చేసావు సార్? ఏం అన్యాయం చేశావు? మేము చెప్పండి. ఏంది అరెస్టులు?